హాయ్ అండి. పప్పుచారుని ఇలా చేసినట్లయితే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. ముందుగా పెసరపప్పుని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత అయితే 2, 3 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2-3 పచ్చిమిర్చిని అలాగే టమాటా ముక్కల్ని చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని వేసుకున్నాక ఒకసారి అయితే ఉడికించుకోవాలండి. పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 3 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈలోగా వేరొక పక్క ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ ఒకటి తర్వాత ఒకటి అయితే వేసుకుని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇక్కడ ఒక ఉల్లిపాయను అయితే వేసుకునండి దోరగా ఈ విధంగా వచ్చేలా వేయించుకోవాలి. తర్వాత ఈ పోపునంతా కూడా పప్పులో కలిపేసుకోవడమే. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఈ పప్పుచారుని లో ఫ్లేమ్ లో పెట్టి మరిగించుకున్నట్లయితేనండి అంతేనండి, ఎంతో ఈజీగా అయితే పప్పుచారు రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, పక్కా ప్లేట్ అయితే ఖాళీ అయిపోతుంది.